అసూయ చేత తన సొంత అక్కను ఏం చేస్తుంది? ద్వేషిస్తూ ఉంది. ఇది దేవుని కార్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఇది దేవుని ద్వారా పొందిన కార్యము అని ఆలోచనలు చేయకుండా తన అక్కను ఆమె ద్వేషిస్తూ ఉంది. అసూయ అనే విగ్రహముతో తన హృదయం నింపబడింది కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని తన జీవితంలో పొందుకోలేకపోయింది. తన అక్కను చూసి అసూయ పడుతూ ఉంది. కొంతకాలము ఆమె పిల్లలు లేని దానిగా, గొడ్రాలుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎట్టకేలకు ఆమె తన తప్పును తెలుసుకుంది, సరి చేసుకుంది, పశ్చాత్తాపడింది, దేవుని దగ్గర మొరపెట్టుకొని పట్టుదలతో నా అక్క దేవుని దగ్గర మొరపెట్టుకొని ఏ రీతిగా దేవుని కార్యాన్ని పొందిందో అలాగే నేను కూడా దేవుని అడిగి నేను నా బిడ్డలను సంపాదించుకుంటానని పట్టుదలతో విశ్వాసముతో ప్రార్థన చేసి పిల్లలను సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అదే విషయాన్ని మనం చూద్దాం. చూడండి 22 వచనంలో ఉన్నది, 30:22లో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. హల్లెలూయా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచాడు. ఎప్పుడు తెరిచాడు? రాహేలు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. బుద్ధి వచ్చింది. అసూయతో ఉంటే దేవుడు నా జీవితంలో కార్యం చేయడు, నా కళ నేను ద్వేషిస్తా ఉంటే నా జీవితంలో కార్యం జరగదు అని తన తప్పు తెలుసుకుని దేవుని దగ్గర మొరపెట్టుకుంది, విజ్ఞాపన చేసింది, బ్రతిమలాడింది, కన్నీళ్లు కార్చింది, అంగలార్చింది. చివరికి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భమును తెరిచెను. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ రీతిగా అసూయ అనే విగ్రహాన్ని తన జీవితంలో నుంచి తీసేసుకుంది. మనం కూడా తీసేసుకోవాలి. అసూయ అనే విగ్రహాన్ని తీసేసుకోకపోతే సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడు? వెంటాడుతూనే ఉంటాడు. మన హృదయం ఉన్నటువంటి అసూయ అనే విగ్రహము మన జీవితంలో ఉంటే మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కలహాలతో విభేదాలతో ఉంటాము. చేయకూడనటువంటి పనులు కూడా అసూయ మనను చేసేలాగా చేస్తా ఉంటది. ఏసేపు అన్నలు ఏసేపును చూసి అసూయ పడ్డారు, చంపడానికి కూడా ఏ మాత్రము వెనకంజ వేయాలి. చూసారు అసూయ ఎంత ప్రమాదమో? ఒక మనిషిని చంపేంతగా మనిషిని తీసుకెళ్తుంది అనమాట. ఒక వ్యక్తిని చంపేలాగా మనిషిని ప్రేరేపణ కలిగ చేస్తుంది అసూయ. ఇది ఒక విగ్రహము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి అసూయ అనేది ఉండకూడదు. అసూయ ద్వారా దేవుని కార్యాలు మన జీవితంలో జరగవు, జరగకుండా ఆగిపోతాయి. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, ఎదగలేంది, దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను వర్ధిల్లుతున్నాడు, అతని వ్యాపారము దీవించబడుతుంది, వారికి పంటలు పండుతున్నాయి, వారికి పాడి విస్తరించబడుతుంది అని మనము సంతోషించాలే తప్ప మనం అసూయ పడకూడదు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే, ఒక కారు కొనుక్కుంటే మనం ఏం చేయకూడదు? అసూయ పడకూడదు. అసూయ పడ్డామా దేవుడి నుంచి రావాల్సిన దీవెనలు ఆగిపోతాయి. రాహేలుకు ఆగిపోయినట్లుగా మన జీవితంలో కూడా ఏమైపోతాయి? ఆశీర్వాదాలు ఆగిపోతాయి, దేవుని కార్యాలు ఆగిపోతాయి. సాతానుగాడు మనను తన యొక్క త్రోవలో నడిపించేస్తాడు. ఏసేపు అన్నలు మనం చూస్తా ఉన్నాం. ఏసేపు అన్నలు సొంత తమ్ముణ్ణే చంపడానికి ప్రేరేపించబడ్డారు. ఏ మాత్రం కూడా సందేహించకుండా వారు చంపడానికి ఏ మాత్రం కూడా వెనకంజ వేయలేదండి. దేవుని కృప వల్ల యేసేపు బ్రతికిపోయాడు. హల్లెలూయా. అంతటికి కారణం ఏంటి? చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసూయ. అసూయ. సరే, అసూయ మనిషిని ప్రమాదములోనికి నెట్టేస్తుంది, మనిషి యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది, ఒక నరహంతకుడిగా మార్చేస్తుంది. జాగ్రత్త, అసూయని పెంచుకోకూడదు. సౌలు యొక్క జీవితాన్ని షార్ట్ కట్ లో చెప్తున్నాయి, అది మనకు తెలిసినాయి కాబట్టి మళ్ళీ ఒకటి వివరించాలంటే చాలా సమయం పడదు. సౌలు కూడా ఎవరి మీద అసూయ పడ్డాడు?
దావీదును చూసి అసూయపడ్డాడు, తరుముతూ ఉన్నాడు. నాకంటే గొప్పవాడైపోతాడా? సౌలుకు 1000 కొలదీవు, దావీదుకు 10,000 కొలదీవు. స్తోత్రాలు చెప్పేపాటికి అసూయ చేసింది, ఎక్కడ లేని అసూయ చేసింది. ఆ రోజు నుంచి అసూయ పెంచుకొని దావీదు మీద కక్ష కట్టి తరుముతూ ఉన్నాడు. చివరికి ఏం సంపాదించాడు అసూయ వల్ల? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అసూయ వల్ల దావీదును తరిమి ఏమైనా రాజ్యాన్ని పొందుకున్నాడా? నిలబెట్టుకున్నాడా? తన కుమారులకు ఏమన్నా అనుగ్రహించాడా? లేదండి. అసూయ వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. దేవునికి దూరం అయిపోయాడు. అసూయ ఉండకూడదు. ఎవరైనా ఎదిగితే ఏం చేయాలి? ఆత్మీయ ఎదుగుతున్నారా, చక్కగా పాటలు పాడుతున్నారా, ఆరాధన చేస్తున్నారా, వాడు చూసి మనం ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. అసూయ పడకూడదండి. అసూయ పడితే మన జీవితంలో దేవునికి దూరం అయిపోతాం. దేవుని నుంచి రావాల్సినటువంటి కార్యాలు ఆగిపోతాయి. ఒక పాపిగా మనం మార్చబడతాము, ఒక నరాంతకులుగా మనం చేయబడతాము. జాగ్రత్త. అసూయ అనేది మనము మన జీవితంలో తీసివేయాలి. అసూయ అనే విగ్రహాన్ని మనం ఏం చేయాలి? తీసివేయకపోతే ఏం చేస్తాడు? లాభానులాగా అపవాది ఏం చేస్తాడు? మనల్ని వెంటాడతాడు. ఇదిగో వీని హృదయంలో ఏముంది? అసూయ అనే విగ్రహం ఉంది అని ఏదో ఒక రీతిగా ఆ అసూయ అనే విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని మనల్ని తరుముతాడు, మనల్ని వెంటాడుతాడు, మనల్ని నిలబెట్టేస్తాడు. మన ఆత్మీయ యాత్ర సాగకుండా అడుగడుగున ఏం చేస్తాడు? అడ్డుపడతాడండి. మన వెనక్కలాకపోవాలని, మన జీవితాన్ని చంద్రవాదం చేసేయాలని, తన గుప్పెట్లో మనల్ని పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి వాడు మన మీద దాడి చేయకుండా, వాడు మన తరమకు ముందు ఏం చేయాలి? అసూయ అనే విగ్రహాన్ని తీసివేయాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకొక వ్యక్తిని కూడా మీకు తెలియజేస్తాను. కోరాహు, అభిరాము, దాతాను, వారు కూడా అసూయపడ్డారు. ఎవరి మీద? మోషే మీద, అహరోను మీద, వారి నాయకత్వం మీద అసూయపడ్డారు. మీరేనా పెత్తందారులు? మేం కాదా? మీరే యాజకులుగా ఉండాలా? మీతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో దేవుడు మాట్లాడా అని వారి నాయకత్వం మీద అసూయపడ్డారు. చివరికి ఏమయ్యారు? తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారండి. భూమి నెల విడిచి వారిని మృంగి వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారి జీవితాలే, వారి బ్రతుకులే నాశనం అయిపోయినాయి. జాగ్రత్త. అసూయ అనే విగ్రహం మన హృదయంలో ఉండడానికి వీలు లేదు. అసూయ మనకు, మన ప్రాణాలకు హాని కలుగు చేస్తూ ఉంటది. అసూయ దేవుని కార్యాలను అడ్డుపడుతూ ఉంటుంది. అసూయ మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటది. అసూయ మనల్ని పాపములోనికి నెట్టివేస్తూ ఉంటది. కాబట్టి అసూయ అనే విగ్రహాన్ని మనం ఏం చేయాలి? మన హృదయంలో నుంచి తీసివేసేసుకోవాలి. అపవాది మనల్ని వెంటాడక ముందే, అపవాది లాభాలు వలె వెంటాడక ముందే, మన తరమక ముందే మనము తీసివేసుకోవాలి.